ఓం నమో వెంకటేశాయ. అశుభావధూననా అసమావభాసన గోవింద గోవింద. పరభావమతీచ్ఛయా విభో పరమోదార విధాన మార్గగః పరికర్మ కృతిం దధాని భో పరిహార్యో నహి తావకోస్మ్యహం అని రాసలీలామిష దాసహేలాకృత భాసజాలావలి వాసకాలోత్సవుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. ఏ త్వామసంపూజ్య గణేశ నూనం వాంఛంతి మూఢా విహితార్థ సిద్ధిం త ఏవ కష్టాననుభూయురిత్థం జ్ఞాతో మయా తే సకలః ప్రభావః. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. తపస్యా వ్రత తృప్తాయ తపస్యా ముఖ్యరూపిణే తపస్యమాసే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాగమవిచారపరా భవంతః వ్యాసప్రసూతశుకభాషితమాచరంతః హాన్యాదివర్జిత నిజాత్మవిభూతిమంతః యాగం సమాచరత భాగవతం పఠంతః. శ్రీ గురుభ్యో నమః. గోపికలందరూ తమ తమ పనులను విడిచిపెట్టి శ్రీకృష్ణుడు పాడుతున్నటువంటి పాట స్థానానికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. పరుగులు పెట్టుకుంటూ వెళ్ళారు. ఒంటి మీద బట్ట ఉందా లేదా, కిందది పైన పైన కింద ఏమైందా, తిరగమరగైందా ఏమీ పట్టించుకోలేదు. మనసంతా శ్రీకృష్ణుడినే నింపుకుని ఆయన పాడుతున్న పాటని వింటూ వింటూ ఆ శబ్దానికి దగ్గరయ్యారు. బాగానే ఉంది. వీళ్ళందరూ పరుగులు పెట్టారు, పనులు మధ్యలో మానేశారు. ఎవరు అడ్డం పెట్టలేదా? ఎవ్వరూ ఎక్కడికి వెళుతున్నావు, ఏంటి ఉన్నట్టుండి అన్నీ మానేసి పరిగెత్తున్నావేంటి అని అడగలేదా? కనీసం బయటకు వచ్చి చూస్తే ఎవరికి వాళ్ళు ఏదో మైకం కమ్మినట్లు పరిగెత్తుతూ ఉంటే అడ్డుకోలేదు. ఊళ్ళో వాళ్ళు ఎవరు అడ్డుకోలేదా? ఏం జరగలేదా? ఏం జరగకుండానే ఇదంతా జరిగిపోయిందా అంటే దానికి సమాధానంగా శ్రీశుకుల వారు 8వ శ్లోకంలో అంటున్నారు, తావార్యమాణాః పతిభిః పితృభిర్భ్రాతృభిర్బంధుభిః భ్రాతృబంధుభిః గోవిందాపహృతాత్మానః నన్యవర్తంత మోహితాః అని. తాహ వార్యమాణాః, ఎవరు చెప్పారు? ఎవరు ఆపలేదని, అడ్డం పెట్టలేదని, ఎక్కడికి వెళుతున్నారని అడగలేదని ఎవరన్నారు? అడిగారు వాళ్ళని చాలామంది. ఎవరు అడిగారు? పతిభిః, పతులన్నారు. పితృభిః, తండ్రులు అడిగారు. భ్రాతృబంధుభిః, అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు అందరూ ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతూనే ఉన్నారు. ఆగండి 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 అని అడ్డు పెడుతూనే ఉన్నారు. మీరు వెళ్ళటానికి వీల్లేదు అని చేతులు కాళ్ళు అడ్డం పెడుతూనే ఉన్నారు. వీళ్ళు దాటుకుని వెళ్ళిపోయారు. నన్యవర్తంత, వెనక్కి మాత్రం మరలేదు. అలా ముందుకు తోసుకుపోతూనే ఉన్నారు. వీళ్ళకి అసలు ఆ శబ్దాలే వినిపించట్లేదు. ఆ శబ్దాలు వీళ్ళ మనసుల దాకా చేరలేదు. గోవింద ఆపహృతాత్మానః, వాళ్ళ మనసులు, వాళ్ళ ఆత్మలు అన్నీ కూడా గోవిందుడి దగ్గరికి వెళ్ళిపోయినాయి. గోవిందుడు వాళ్ళ మనసుల్ని దొంగిలించేసేసాడు. గోవిందుడికి వాళ్ళ మనసుల్ని ఎప్పుడో సమర్పించేసేసుకున్నారు. ఇప్పుడైతే అస్సలు వేరే శబ్దాన్ని కానీ వేరే విషయాన్ని కానీ మనసుల్లోకి రానివ్వట్లేదు. అందువల్ల గోవిందాపహృతాత్మానః నన్యవర్తంత, అస్సలు వెనక తిరగలేదు. నిజానికి వీళ్ళు మోహితాః, ఆ శ్రీకృష్ణుడు అనేటువంటి మోహంలో పడిపోయారు.
మామూలు మనుషులు ఏదైనా ఒక మోహంలో పడిపోతే, ఫలానా వస్తువు కావాలి, ఫలానా వ్యక్తి కావాలి అనేటువంటి మోహంలో పడిపోతే ఎంతమంది కాదన్నా, ఎంతమంది ఎన్ని ప్రశ్నలు వేసినా, ఎంతమంది అడ్డుకున్నా, కాళ్ళు చేతులు అడ్డం పెట్టినా, ఏం పెట్టినా సరే అటువైపు పరుగులు పెడతారు కదా. అలాంటిది అఖండానంద స్వరూపం ఒకటి వచ్చి ఆ అఖండానంద స్వరూపమే పిలుస్తూ ఉంటే దాని మీద వ్యామోహం అనేది కలిగితే వీళ్ళు ఎందుకు ఆగుతారు? ఎలా ఆగుతారు? మామూలు ఎందుకు పనికిరాని లౌకిక విషయాలకే అంత ఆకర్షణ శక్తి ఉండి అంతగా ఆకర్షించేసి ఎవరినీ లెక్క చేయలేనట్లుగా లాగేస్తూ ఉంటే ఈయన మాత్రం లాగలేకపోయాడా? ఈ అఖండానంద స్వరూపుడు లాగలేకపోయాడా? ఈ అఖండానంద స్వరూపుడు లాగాడు. వాళ్ళు కూడా దానికి తగ్గట్లుగానే మనసుల్ని కడుక్కుని సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళ మనసు ఏమో అటు వెళుతోంది, ఆయనేమో వీళ్ళని లాగేస్తున్నాడు. మధ్యలో ఎంతమంది అడ్డం పడ్డా సరే వీళ్ళు లెక్క చేయలేదు. అసలు వీళ్ళు అడ్డం పడుతున్నారని వీళ్ళకి తెలియదు. తా వార్యమాణా పతిభి పితృభిర్భ్రాతృబంధుభి గోవిందాపహృతాత్మాన నన్యవర్తంత మోహితా. కాకపోతే కొంతమందికి ఒక ఇబ్బంది వచ్చింది. కొంతమంది లోపల ఏదో గడియలు వేసుకుని ఉన్నారు, లేదా వాళ్ళు లోపల ఉండగా బయట గడియలు పెట్టారు, లేదా ఎందుకో కదలలేకపోయారు. వాళ్ళకి మాత్రం ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బందిని కూడా వాళ్ళు దాటారు. అంతర్గృహగతా కాశ్చిత్ గోప్యో లబ్ధ వినిర్గమా కృష్ణం తద్భావనాయుక్తా దధ్యుర్మీలితలోచనా. ఆశ్చర్యం. అంతర్గృహగతా కాశ్చిత్, కొంతమంది ఇళ్లలో ఉండిపోవలసి వచ్చింది. ఎందుకు అనేది సరిగ్గా కానరావటం లేదు. వీళ్ళు లోపల ఉండగా ఎవరైనా బయట గడియలు పెట్టుకున్నారా, పొరపాటునో కావాలనో, లేకపోతే వీళ్ళే అసలు ఎక్కువ దూరం పరిగెత్తలేక, కాళ్ళు చేతులు ఎక్కువ సహకరించలేక అలా ఉన్నారా తెలియదు. కానీ అంతర్గృహగతా కాశ్చిత్, వీళ్ళు కూడా గోపికలే, వీళ్ళు కూడా శ్రీకృష్ణుడి మీదే నిరంతరం ధ్యాస ఉన్నవాళ్లే. వాళ్ళు గోప్య అలబ్ధ వినిర్గమాహ, బయలుదేరట మాత్రం బయలుదేరలేకపోయారు. బయలుదేరటానికి వీళ్ళకి అవకాశం లభించలేదు. శారీరకంగానో భౌతికంగానో వీళ్ళకి అవకాశం లభించలేదు. లభించని వీళ్ళు నిజానికి పరుగులు పెట్టిన వాళ్ళకంటే కూడా ఎక్కువ లాభపడ్డారు. పరుగులు పెట్టిన వాళ్ళే కాస్తంత నష్టపోయారు, కానీ వీళ్ళు అస్సలు నష్టపోలేదు. ఎందుకంటే కృష్ణం తద్భావనాయుక్తా దధ్యు. ఆ శబ్దం విన్నారు, శ్రీకృష్ణుడి పాట ఇది అని అనుకున్నారు, శ్రీకృష్ణుడిని మనసు నిండా నింపేసుకున్నారు. మీలితలోచనాహ, కళ్ళు మూసేసుకున్నారు, కళ్ళు ఇంద్రియాలు అన్నీ మూసేసుకుని మనసులో మొత్తం కృష్ణుడిని నింపేసుకున్నారు. దధ్యు, మనసులో కృష్ణుడిని కూరేసుకుని తద్భావనాయుక్తా, ఆ శ్రీకృష్ణ భావనలో మునిగిపోయారు. యుక్తా, ఓ మహాయోగులు గనక సమాధి స్థితిలో వాళ్ళ ధ్యేయ వస్తువుని నింపేసుకున్నట్లుగా, మనసులో నింపేసుకున్నట్లుగా వీళ్ళు మొత్తం మనసు నిండా శ్రీకృష్ణుడిని కూరేసుకున్నారు. కృష్ణం తద్భావనాయుక్తా దధ్యు, లోపలంతా ధరించారు. ధారణ, ధ్యానము, సమాధి అన్ని స్థితుల్ని వీళ్ళు సాధించేసేశారు. అంతర్గృహగతా కాశ్చిత్ గోప్యో లబ్ధ వినిర్గమా కృష్ణం తద్భావనాయుక్తా దధ్యుర్మీలితలోచనా. చెప్పదలుచుకుంటే దధ్యుర్మీలితలోచనా, ప్రత్యాహారాన్ని సాధించారు. ప్రత్యాహారాన్ని సాధించి భావనాయుక్తా ధారణని సాధించారు. ధారణని సాధించి భావన పైనుంచి ధ్యానాన్ని, సమాధి స్థితిని రెండిటినీ సాధించేసేశారు. వాళ్ళకి ఇంకా ప్రపంచంతో సంబంధం లేదు అన్న స్థితికి వచ్చేశారు. అంతర్గృహగతా కాశ్చిత్ గోప్యోలబ్ధ వినిర్గమా కృష్ణం తద్భావనాయుక్తా దధ్యుర్మీలితలోచనా. పరుగులు పెట్టిన వాళ్ళు మనసు నిండా కృష్ణుణ్ణే నింపుకుని పరుగులు పెట్టారు. వాళ్ళకి కాస్తంత శరీరాలో పరిస్థితిలో సహకరించినాయి. పరుగులు పెట్టని వాళ్ళు ఉన్న చోట కూలబడిపోయి మనసుల్ని, కళ్ళని అన్నిటినీ, చెవుల్ని, ముక్కుల్ని అన్నిటినీ మూసేసుకుని ఏ ఇంద్రియానికి అవకాశం ఇవ్వకుండా మనసు నిండా కృష్ణుణ్ణి కూరుకుని మనసులో ఇంకా వేరే ఏమీ లేదన్నట్లుగా స్థిరమైన కృష్ణ భావనని సాధించి కూర్చున్నారు. వీళ్ళిద్దరికీ కూడా దుస్సహ ప్రేష్ఠ విరహ తీవ్రతాపధుతాశుభా ధ్యానప్రాప్తాచ్యుతాశ్లేష నిర్వృత్యా క్షీణమంగళా అనే పరిస్థితి వచ్చేసింది. ఇళ్లలో కూర్చున్న వాళ్ళకి, బయటికి పరుగులు పెడుతున్న వాళ్ళకి ఇద్దరికీ కూడా
పుణ్య పాప సంశ్లేషం అనేది ఆ క్షణంలో లేకుండా పోయింది. వాళ్ళు ఎన్నో జన్మలలో చేసుకున్నటువంటి పుణ్య పాపాలు ఉన్నాయి కదా, ఆ పుణ్య పాపాలన్నీ కూడా వాళ్ళని విడిచిపెట్టి పారిపోయినాయి, లేదా కరిగిపోయినాయి, ఆ క్షణాన కరిగిపోయినాయి. ఎలా కరిగిపోయినాయి అంటే, పాపం చేసుకుంటే దుఃఖం కలగాలి కదా, పాపం చేసుకుంటే కష్టం కలగాలి కదా, కష్టాన్ని వాళ్ళు ఆ క్షణాల్లో అనుభవించేసేశారు. ఏ రకమైన కష్టాన్ని అనుభవించారు? దుస్సహ ప్రేష్ఠ విరహ తీవ్ర తాప. వాళ్ళు శ్రీకృష్ణుని శబ్దం వినిపిస్తోంది, ఆయన దగ్గరికి మనం చేరలేకపోతున్నాము అని కాసేపే బాధపడ్డారు. ఎలా బాధపడ్డారు? దుస్సహ, అసలు ఈ బాధను భరించలేము అన్నంత స్థాయిలో బాధపడ్డారు. ప్రేష్ఠ విరహ, మనకి అత్యంత ప్రియుడు, అసలు ఆయన మీద మనకు ఉండేటువంటి ప్రేమకు అంతు అనేది లేదు అనే స్థాయిలో ప్రియుడైన ఆ ప్రేష్ఠుడైనటువంటి శ్రీకృష్ణుడితో మనకు ఈ క్షణాన సంయోగం కలగలేదు, మనం ఆయన్ని కలుసుకోలేకపోతున్నాము అని ఆ విరహంతో తీవ్రమైన తాపాన్ని అనుభవించారు, తీవ్రమైన బాధను అనుభవించారు. పరుగులు పెట్టేవాళ్ళేమో ఆయన్ని చేరుకునేంత వరకు ఆ బాధను అనుభవించారు. కూలబడి ఇంట్లోనే కూర్చున్న వాళ్ళేమో ధ్యానంలో ఆ సమాధి స్థితిని అందుకునేంత వరకు ఆ తీవ్రతాపాన్ని అనుభవించారు. దాంతో ధృత అశుభాహ, వాళ్ళు చేసుకున్న పాపాలన్నీ కూడా ఈ క్షణంలో వీళ్ళు అనుభవించిన పాపానికి అనుభవించినటువంటి తాపానికి, అనుభవించినటువంటి కష్టానికి కరిగిపోయినాయి. దుస్సహ ప్రేష్ఠ విరహ తీవ్రతాప ధృతాశుభాహ. వాళ్ళు చేసుకున్నటువంటి మంచి పనులు ఉన్నాయి కదా, వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యకర్మలు ఉన్నాయి కదా, అవి కూడా కరిగిపోయినాయి. ఎలా కరిగిపోయినాయి? ధ్యానప్రాప్తాచ్యుతాశ్లేష నిర్వృత్య. పరుగులు పెడుతున్న వాళ్ళు కూడా మనసు నిండా కృష్ణుడినే కదా నింపుకున్నారు, మనసులో శ్రీకృష్ణుడినే కదా ధ్యానిస్తున్నారు. కూర్చున్న వాళ్ళు కూడా మనసులో శ్రీకృష్ణుడినే కదా ధ్యానిస్తున్నారు. ఆ ధ్యానంలో శ్రీకృష్ణుడితో వీళ్ళు కౌగలింతల్ని సాధించారు, శ్రీకృష్ణుడితో కలిసిపోయారు. ధ్యానప్రాప్త అచ్యుత ఆశ్లేష, శ్రీకృష్ణుడిని కౌగిలించుకున్నారు. దేంతో? మనస్సుతో కౌగిలించుకున్నారు. మనసు నిండా శ్రీకృష్ణుడిని నింపుకున్నారు, మనసు నిండా శ్రీకృష్ణుడిని కూరుకున్నారు. వేరే ఏ అవకాశము, విషయానికి అవకాశం ఇవ్వకుండా కూరుకున్నారు. దాంతో ఆ అచ్యుతాశ్లేషంతో, శ్రీకృష్ణుడితో ఆ కౌగలింతతో, మనసుకు ఉండేటువంటి కౌగలింతతో వాళ్ళకి నిర్వృతి, ఆ క్షణాన పరమానందం కూడా కలిగింది. ఒకవైపు విరహతాపం కాసేపు కలిగింది, మరొక వైపు పరమానందం ఈ ధ్యాన స్థితి కుదరంగానే కలిగింది. కలగడంతో క్షీణమంగళాహ, వాళ్ళ పుణ్యమంతా కరిగిపోయింది. ఎలా కరిగిపోయింది అంటే, పుణ్యం చేస్తే వస్తుంది, సుఖం వస్తుంది. ఆ సుఖం, దీన్ని మించిన సుఖం ఎక్కడుంది? ఈ ధ్యాన స్థితిలో శ్రీకృష్ణుడి యొక్క కౌగలింత దొరికితే, ధ్యాన స్థితిలో, ఏదో ఊహల్లో కాదు, ధ్యాన స్థితిలో శ్రీకృష్ణుడితో కౌగలింత అనేటువంటిది కలిగితే, లేదా ధ్యాన స్థితిలో క్రమాధ్యయైకగోచరం అనేటువంటి పరిస్థితి కుదిరితే వచ్చేటువంటి ఆనందం, ధర్మమేఘం ద్వారా కురిసేటువంటి పరమానందం, ఆ పరమానంద స్థితి అనేది వచ్చేస్తే ఇంకా దాన్ని మించిన ఆనందం అనేది ఈ సృష్టిలో ఎక్కడుండాలి? లౌకికమైన ఆనందంలో దాన్ని మించిన ఆనందం అనేది ఎక్కడ ఉండాలి? కాబట్టి ఆ ఆనందం కలిగిన వెంటనే, ఆ సంతోషం, ఆ సుఖం కలిగిన వెంటనే వాళ్ళకున్న పుణ్యమంతా కరిగిపోయింది, పాపాలన్నీ కరిగిపోయినాయి, పుణ్యాలన్నీ కరిగిపోయినాయి. అసలు కర్మ సంబంధం లేకుండా పోయింది వాళ్ళకి. కర్మ సంబంధం లేకపోవటంతో వాళ్ళకి ఇక మీద మిగిలింది అనేది ఏదీ లేదు అనే స్థాయి వచ్చేసింది. దుస్సహ ప్రేష్ఠ విరహ తీవ్రతాప ధృతాశుభా ధ్యానప్రాప్తాచ్యుతాశ్లేష నిర్వృత్య క్షీణమంగళా. ఎప్పుడైతే పుణ్యపాపాలు లేవో అప్పుడు వాళ్ళకి శరీరాన్ని పట్టి ఉంచుకోవటానికి కావలసిన కారణం లేకుండా పోయింది. శరీరం అనేది వాళ్ళకి అక్కడికక్కడ ఊడి కింద పడిపోయింది. శరీరం అనేది గుణమయమైన శరీరం కదా, త్రిగుణాలతో వచ్చే శరీరం కదా. త్రిగుణాలతో వచ్చే శరీరం ఆత్మకి అంటుకోవాలి అంటే రెండిటికి గమ్లాగా, జిగురులాగా కర్మ అనేది ఉండాలి కదా. ఆ కర్మ అనే జిగురు ఊడిపోయేసరికి, ఆ గమ్ము ఊడిపోయేసరికి వీళ్ళకి ఈ త్రిగుణాత్మకమైనటువంటి శరీరానికి సంబంధం లేకుండా పోయింది అని పై శ్లోకంలో చెప్తున్నారు. తమేవ పరమాత్మానం జారబుద్ధ్యాపి సంగతా జహుర్గుణమయం దేహం సద్య ప్రక్షీణబంధనా అని. తమేవ పరమాత్మానం, ఆయన్నే, ఆ పరమాత్మనే
జారబుద్ధ్య, ఈయన మనకు జారుడు, ఈయన మనల్ని పిలుస్తున్నాడు, ఈయనతో మనం కలవటానికి వెళదాము అని అనుకుని కూడా సంగతాహ, మనసులో ఆయనతో ఆ రకమైన సంబంధం పెట్టుకుని కూడా వాళ్ళు గుణమయం దేహం జహు, గుణమయమైనటువంటి దేహాన్ని విడిచిపెట్టుకోగలిగారు. దాంతో సద్య ప్రక్షీణ బంధనా, వాళ్ళకి గుణమయమైన దేహం ఉంది, ఆత్మస్వరూపం నిత్యంగా ఎలాగూ ఉంది. ఈ రెండిటిని అంటించడానికి పనికొచ్చేటువంటి పుణ్యాపుణ్యాలు అంటే పుణ్యపాపాలు ఈ రెండు ఇంతవరకు జిగురులాగా ఉన్నాయి. ఈ పుణ్యపాపాలేమో కరిగిపోయేసరికి ఈ గుణమయమైన శరీరాన్ని ఆత్మస్వరూపంతో అంటించడానికి మధ్యలో ఏది మార్గం లేకపోయింది. కాబట్టి ఈ శరీరం ఆత్మస్వరూపానికి అంటుకోలేదు. దాంతో శరీరం అనేటువంటి బంధనం వీళ్ళని విడిచిపెట్టేసేసింది, లేదా బంధనం అనేది వీళ్ళకి క్షీణించిపోయింది. వీళ్ళకి ఇంక బంధనం అనేది లేకుండా పోయింది. తమేవ పరమాత్మానం జారబుద్ధ్యాపి సంగతాః, జారుడు అనేటువంటి ఉద్దేశంతోనే వెళ్ళారు. పిలిచినప్పుడు ఆయన పిలిస్తే ఆయన ఏదో కౌగులించుకుందామనే ఉద్దేశంతోనే వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు ఏ బుద్ధితో వెళ్ళినా సరే తమేవ పరమాత్మానం, పరమాత్మ దగ్గరికి వెళ్ళారు కదా. వెళ్ళటంతో జహుర్ పూర్వోక్త రీతిలో అంటే దుస్సహ ప్రేష్ఠ విరహ తీవ్రతాపధుతాశుభా ధ్యానప్రాప్తాచ్యుతాశ్లేష నిర్వృత్య క్షీణమంగళా అనే తీరులో పుణ్యపాప సంశ్లేషం పోయేసరికి జహుర్గుణమయం దేహం, తమ గుణమయమైన దేహాలను విడిచిపెట్టుకోగలిగారు. దాంతో సద్య ప్రక్షీణ బంధనా, తమ బంధనాన్ని వెంటనే క్షీణింపజేసుకోగలిగారు. వాళ్ళకి ఇంకా బంధనం, సంసార బంధం అనేది లేదు అనే స్థితికి వచ్చేశారు. తమేవ పరమాత్మానం జారబుద్ధ్యాపి సంగతాః జహుర్గుణమయం దేహం సద్య ప్రక్షీణ బంధనాః అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. అయితే ఇందులో కొన్ని లోపాలు ఉన్నాయి అని మనకి అనిపిస్తోంది, రాజుగారు కూడా అనిపించింది, పరీక్షిత్ గారు కూడా అనిపించింది అని అనిపించేసరికి రాజోవాచ, రాజుగారు ఓ ప్రశ్న వేశాడు. కృష్ణం విదుః పరంకాంతం నతు బ్రహ్మతయా మునే గుణప్రవాహో పరమః తాసాం గుణధియాం కథం అని. అదేంటి తమేవ పరమాత్మానం జారబుద్ధ్యాపి సంగతాః అని ఒకవైపు అంటుంటివి, ఆయన జారుడు అనుకునే వెళుతున్నారు కదా, ఆయన పిలిచాడు వెళదాము అనుకుని వెళుతున్నారు అంటున్నావు కదా ఒకవైపు నుంచి. ఆ శ్రీకృష్ణుణ్ణి వాళ్ళందరూ కృష్ణం విదుః పరం కాంతం, ఆయన మనకు కమనీయుడు, అందగాడు, నల్లగా ఉంటాడు, కళ్ళు బాగుంటాయి, నవ్వు బాగుంటుంది, ఆయన పాడితే బాగుంటుంది, మురళిగానం చేస్తే బాగుంటుంది, అడుగు తీసి అడుగు వేస్తే బాగుంటుంది, ఏం మాట్లాడినా బాగుంటుంది, ఓ చూపు విసిరినా చాలు బాగుంటుంది అని అనుకుంటున్నారు. వాళ్ళు అంతే కదా అనుకుంటున్నారు. వాళ్ళేం పెద్ద సాధకులు మహామునులు వాళ్ళేం కాదు కదా. వాళ్ళకేమీ యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు ఇవేమీ తెలియవు కదా. పోనీ అలా కాదనుకున్న శ్రవణ మనన నిధిధ్యాసనాలు లాంటి పదాలు వాళ్ళు వినేమీ ఉండలేదు కదా. అలాంటి వాళ్ళు కృష్ణం విదుః పరంకాంతం, శ్రీకృష్ణుణ్ణి మనకు అందగాడు, మనకి ఇష్టమైన వాడు, మనకి ఈయన నచ్చాడు అని అనుకున్నారు. నతు బ్రహ్మతయ, శ్రీకృష్ణుణ్ణి పరమాత్మ అని అయితే వాళ్ళు గుర్తించలేదు. కొంతమంది నందుడి దగ్గరికి వెళ్ళిన వృద్ధ గోపుల్లో కొంతమంది, గోపాలకుల్లో కొంతమంది గుర్తించారేమో కానీ ఈ గోపికలు గుర్తించిన ఆనవాళ్ళు మాత్రం లేదు. అలాంటి ఆనవాళ్ళు లేవు, ఇంతవరకు దొరకలేదు. కాబట్టి నతు బ్రహ్మతయ, శ్రీకృష్ణుణ్ణి పరబ్రహ్మ అని వాళ్ళేం అనుకోలేదు, పరమాత్మ అనే దృష్టితో చూడలేదు, అందగాడు అనే దృష్టితో చూశారు. శ్రీకృష్ణుణ్ణి బ్రహ్మ అనే దృష్టితో, పరమాత్మ అనే దృష్టితో చూస్తే గుణప్రవాహోపరమః అనేది కుదురుతుంది. గుణాల తాలూకు ప్రవాహం అంటే గుణాల తాలూకు మార్పుల ప్రవాహం అనేది ఆగిపోవటం అనేది జరుగుతుంది. గుణాల తాలూకు మార్పులలో కొన్ని మార్పులేమో పుణ్యాలు పుణ్యపాపాలు ఆ తీరులో వెళతాయి, కొన్ని మార్పులేమో శరీరాలు అనే తీరులో వెళతాయి, కొన్ని మార్పులేమో మనసులో వచ్చేటువంటి పరిణామాలు, ఆలోచనలు, ఊహలు, కామాలు వీటి తీరులో వెళతాయి. ఇవన్నీ ఎప్పుడు ఆగిపోతాయి? పరమాత్మను తెలుసుకున్నప్పుడు. పరమాత్మను గనక సరిగ్గా పరమాత్మగా గుర్తించి, పరమాత్మను గుర్తించి ఎరిగినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. పరమాత్మగా గుర్తించలేక పరమాత్మనే వేరే రూపంలో గనక అనుకుంటే అవన్నీ ఎందుకు పోతాయి? పోవటానికి వీలు లేదు కదా. తాసాం గుణధియాం, వాళ్ళకి ఇంకా కూడా పరమాత్మ మీద ఏదో ఒక గుణబుద్ధే ఉంది.
అంటే అయం కాంత, అయం కమనీయ, అయం కృష్ణ, అయం ఏదో మీనలోచన, లేకపోతే అయం కంజలోచన, ఇలాంటి బుద్ధులే ఉన్నాయి. ఏదో ఒక గుణంతో కలుపుకునే పరమాత్మను చూస్తున్నారే తప్ప వాళ్ళు ఈ గుణాలకి అతీతమైనటువంటి శుద్ధమైన తత్వాన్ని వాళ్ళు చూడటం లేదు. అలా చూడనప్పుడు వాళ్ళకి ఈ రకమైన గుణ ప్రవాహోపరం అనేది ఎలా కుదురుతుంది? కథం, ఎలా కుదురుతుంది? కృష్ణం విదుః పరంకాంతం నతు బ్రహ్మతయామునే గుణప్రవాహోపరమ తాసాం గుణధియాం కథం అని పరీక్షిత్తు గారు అడిగారు. మనకి ఇంత క్లారిటీ లేదు, కానీ మన మనసులో కూడా ఇలాంటి ప్రశ్నే ఉంది. గోపికలు అనుకుంటున్నది వేరు, గోపికల దృష్టి కొంచెం వేరుగా ఉంటే ఉండవచ్చు. అలాంటప్పుడు వాళ్ళకి మొత్తం శరీరమే ఊడిపోయింది, అసలు గుణమయమైన శరీరంతో సంబంధమే లేదు, అక్కడికక్కడ కింద పడిపోయినాయి శరీరాలు, వాళ్ళు కేవలం మనస్సుతో మాత్రమే శ్రీకృష్ణుడిని చేరారు అనే మాట సరిగ్గా ఎలా అర్థం చేసుకోవాలి? వాళ్ళ శరీరాలు పరుగులు పెట్టినాయి అని చెప్తున్నాము, పరుగులు పెడుతూ పెడుతూ మధ్యలో పడిపోయినాయో, లేదా పరుగులు పెట్టకుండానే, ఇందాక పరుగులు పెట్టడం అనేది మనస్సుతోనేనేమో, పరుగులు పెట్టకుండానే ఇంట్లోనే వాళ్ళ శరీరాలు అలా పడిపోయినాయో తెలియదు కదా. అది ఎలా జరుగుతుంది? అది ఎలా జరిగింది? శరీరాలకి ఆత్మకి ఉండేటువంటి సంబంధాన్ని వాళ్ళు ఎలా విడిచిపెట్టుకోగలిగారు? వాళ్ళకేం పరమాత్మ దృష్టి అనేది లేదు కదా అని కొంచెం స్పష్టంగా అడిగాడు. మనకి ఇంత క్లారిటీ లేదేమో, ఇలాంటి ప్రశ్న వచ్చింది. ఆయన మాత్రం స్పష్టంగా అడిగాడు. నిజానికి ఆయన మనసులో ఇంకా కూడా స్పష్టత ఉంది. ఆ స్పష్టతని సమాధానం చెప్పేటప్పుడు శ్రీశుకుల వారు బయటికి తీసి చూపిస్తున్నారు. ఆయన ఏమంటున్నారు? శ్రీశుకోవాచ ఉక్తం పురస్తాదే తత్తే చైద్య సిద్ధిం యథాగత ద్విషన్నపి హృషీకేశం కిముతాధోక్షజ ప్రియా అని. ఉక్తం పురస్తాదే తత్తే నీకు ఇంతకు ముందు కూడా చెప్పానయ్యా. ఎప్పుడు చెప్పాను? ఎప్పుడో చైద్య సిద్ధిం యథాగత, ఆ శిశుపాలుడు సిద్ధిని పొందినప్పుడు, శిశుపాలుడు యొక్క వృత్తాంతం వచ్చినప్పుడు అప్పుడు చెప్పాను. ఎప్పుడో 7వ స్కంధం ఆ ప్రాంతాల్లో చెప్పాను. ఆయన్ని ఏ దృష్టితో చూసినా సరే ఉన్నది ఊడిపోవటం ఖాయం. ఉన్నది ఏది అంటే ఈ గుణాల సంబంధం, అది ఊడిపోవటం ఖాయం అని చెప్పానయ్యా. చైద్య సిద్ధిం యథాగత. ఆ చైద్యుడేమన్నా పరమాత్మను గుర్తించాడు? ఆయన్ని పరమాత్మని గుర్తించలేదు కదా, శ్రీకృష్ణుణ్ణి. శిశుపాలుడు నాకు ద్వేష్యుడు అనే దృష్టితోనే చూశాడు కదా, కానీ నిరంతర భావనాన్ని చేశాడు కాబట్టి ఆ నిరంతర భావనకి ఫలంగా ఆయన శిశుపాలుడు శ్రీకృష్ణుడిలో కలిసిపోయాడు అని చెప్పాను కదా. ద్విషన్నపి ఏంటి? ద్వేషిస్తూ కూడా కలిసిపోయాడు అంటే కిముత అధోక్షజ ప్రియా. అధోక్షజుడికి ప్రియులైన వాళ్ళు, అధోక్షజుడే ప్రియుడుగా ఉండేటువంటి వాళ్ళు గోపికలు, వాళ్ళని గురించి ఏమని చెప్పాలి? వాళ్ళు హృషీకేశం, మనసుకు కూడా నియామకుడైనటువంటి అంతర్యామి అయినటువంటి ఆ పరమాత్మను చేరారు అనే సంగతిని ఏమని ప్రత్యేకించి ప్రస్తావించుకోవాలి? దాంట్లో విశేషమేముంటుంది? ద్వేషంతోనే ఆయన్ని చేరగలిగినప్పుడు ప్రేమతో ఆయన్ని చేరగలగటం అనేది ఏమంత కష్టం అని శ్రీశుకుల వారు అంటున్నారు. ఉక్తం పురస్తాదేతత్తే చైద్య సిద్ధిం యథాగత ద్విషన్నపి హృషీకేశం కిముతాధోక్షజ ప్రియా అని. సమాధానంలో చాలా క్లారిటీ ఉంది. ఆ క్లారిటీని ఆయన చిన్న చిన్న పదాలతో చూపించారు. ఏమని? ఏంటి ఇందులో ఇబ్బంది? మీకున్న ఇబ్బంది ఏంటి? పరమాత్మను పరమాత్మగా గుర్తిస్తేనే గుణప్రవాహోపరమః అనే విషయాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు? దానికి మీకున్నటువంటి సాక్ష్యం ఏంటి అని ముందో ప్రశ్న వేసుకోవాలి. అలా వేసుకుంటే ఆలోచించి ఒక మాట చెప్పాలి. ఈ సృష్టిలో మొత్తం ఉన్నది పరమాత్మ ఒక్కడే అని కదా మనం అనుకున్నాము, లేదా కనీసం అర్థం చేసుకున్నాము. ఏ రూపమున్నా అది పరమాత్మ తాలూకు ఒక రూపమే అని కదా మనం అర్థం చేసుకున్నాము. పరమాత్మ తాలూకు ఒక రూపం, అందులో పరమాత్మ తాలూకు రూపమైనటువంటి చైతన్యం స్పష్టంగా కనిపించేటువంటి సృష్టిలోని పదార్థాలు కొన్ని, పరమాత్మ తాలూకు చైతన్యాన్ని సరిగ్గా చూపించలేనటువంటి రూపాలు కొన్ని. మనకి కనిపించేటువంటి, ఎదురుకుండా కనిపించేటువంటి వస్తువులు పరమాత్మ తాలూకు రూపాంతరాలే లేదా పరమాత్మ ద్వారా వచ్చినవే, కానీ అందులో చైతన్య శక్తి ప్రస్ఫుటంగా కనిపించదు. దాన్ని
వేదాంత పరిభాషలో అయితే అవిభావిత చైతన్యం అని పిలుస్తారు. విజ్ఞానంచ అవిజ్ఞానంచ అన్నప్పుడు అవిజ్ఞానం అంటే అవిభావిత చైతన్యం, చైతన్య శక్తి ప్రస్ఫుటంగా కనిపించనటువంటి పదార్థాలు. ప్రస్ఫుటంగా ఎందుకు కనిపించదు అంటే అందులో తమో గుణం తాలూకు ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆ పదార్థాలలో. అది చీకటి కాబట్టి చీకటి ఆ వెలుగుని తనలోకి ఏదో మూసినట్లుగా మూసేస్తూ ఉంటుంది, ఆవరణం అనేది చేస్తూ ఉంటుంది. కాబట్టి వాటిల్లో చైతన్య శక్తి ప్రస్ఫుటంగా కనిపించదు. కానీ కొన్ని పదార్థాలలో చైతన్య శక్తి కాస్తో కూస్తో కనీసం మిణుకుమంటున్నట్లయినా ఉంటూనే ఉంటుంది. ఏ పదార్థాల్లో? శరీరాలలో ప్రాణం ఉన్నప్పుడు లేదా జీవుడు ఉన్నప్పుడు చైతన్య శక్తి ఎంతో కొంత తెలుస్తూనే ఉంటుంది. మామూలు మాటల్లో చాలా కిందకి దిగి చెప్పుకోవాలి అంటే, మనం ఎదురుకుండా ఉండేటువంటి వస్తువుని తెలుసుకుంటున్నాము, కానీ ఎదురుకుండా ఉండే వస్తువు మనల్ని చూడట్లేదు. మనం ఒక కుండ ముక్కను చూస్తున్నాము, కానీ కుండ ముక్క మనల్ని చూడటం లేదు. ఈ తేడా ఎక్కడి నుంచి వస్తోంది అంటే, కుండ ముక్కలో చైతన్య శక్తి ప్రస్ఫుటంగా కనిపించట్లేదు, అందువల్ల అది మనల్ని చూడట్లేదు. కానీ మనం కుండ ముక్కను చూస్తున్నాము. ఎందుకు? ఒక జీవుడు ఉన్నటువంటి శరీరంలో చైతన్య శక్తి కనీసం మిణుకుమంటునైనా ఉంటుంది. పరమాత్మ తాలూకు చైతన్య శక్తిని పరిగణనలోకి తీసుకుంటే దీనికి అస్సలు విలువ లేదని అనాలి. కానీ ఎంతో కొంత ఉంది, లేకుండా ఏం లేదు. ఎన్ని గుణాలు మూసినా సరే ఏదో చిన్న తాలూకు చిన్న అవకాశం అయితే ఉంది. ఇంకా శంకరాచార్యుల వారి మాటల్లో చెప్పుకోవాలంటే, నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం. ఒక కుండకి చిల్లులు పెట్టేసి లోపల ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ చిల్లుల్లోంచి చిన్న దీపాల తాలూకు కాంతులు మిణుకుమంటూ ఉంటాయి చూడండి. అలాగే ఈ శరీరంలో చిన్న చైతన్య శక్తులు అక్కడక్కడ ఒక్కొక్క విధంగా తెలుస్తూ ఉంటాయి. చైతన్య శక్తి తాలూకు ఆనవాళ్ళు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు అంతా పరమాత్మే. ఏంటి? మనం చూసే కుండముక్క పరమాత్మే, చూసే మనము పరమాత్మే అయినప్పుడు కుండముక్కను చూసినంత మాత్రాన పరమాత్మను చూసినట్లు అవ్వటం లేదు. కుండముక్క ఇష్టమైనంత మాత్రాన పరమాత్మ అంటే నాకు ఇష్టం అని చెప్పుకోవడానికి ఎవరికీ వీలు లేదు. పరమాత్మ యొక్క రూపమే అది. కానీ పరమాత్మ ఇష్టమని కానీ, పరమాత్మను నేను చూశానని కానీ, పరమాత్మ వెంట పడ్డానని కానీ అనుకోవడానికి వీలు లేదు. ఒక కుండముక్క వెంట పడితే అలాంటి ప్రయోగాలు రావడానికి వీలు లేదు. పోనీ దాన్ని అవిభావిత చైతన్యం అని పక్కన పారేసి, అది అవిజ్ఞానం అని దాన్ని తోసి పారేసి, విజ్ఞానం అనే దాన్నే పట్టుకున్నా, ఏదో ఒక జీవుడు వెంట పడేటువంటి వాళ్ళని, జీవుడు అంటే ఆయన ఉన్న శరీరము దాంతో మొత్తంతో కలుపుకొని ఆ జీవుడు వెంట పడే వాళ్ళని పట్టుకుని ఈయన పరమాత్మ వెంట పడుతున్నాడు అని చెప్పలేము. అలా చెప్తే గనక ప్రతి వాళ్ళు ఎవరి వెంట పడ్డా సరే పరమాత్మ వెంట పడ్డట్టే అవుతుంది కదా. మరి అలాంటప్పుడు శ్రీకృష్ణుడు అనేటువంటి శరీరంలో దాగి ఉన్నటువంటి చైతన్య శక్తి అది పరమాత్మ శక్తే, కానీ జీవుడు లాంటిదే కదా. అది పూర్తి జీవుడు అని పేరు పెట్టకపోయినా జీవుడు లాంటిదే కదా. ఆ శరీరంతో కలిసినటువంటి చైతన్య శక్తి వెంట పడితే జీవుడు వెంట పడ్డట్టే దాదాపుగాను, అంతే తప్ప పరమాత్మ వెంట పడ్డట్టు కాదు. అందులో పరమాత్మ శక్తిని ప్రత్యేకించి గుర్తించటం అనేది జరగలేదు. అలాంటప్పుడు మామూలుగా ఒక పిల్లవాడి వెంట పడ్డ ఆడపిల్లలాగా వీళ్ళు కూడా ఆ శ్రీకృష్ణుడు వెంట పడ్డారు అనే చెప్పుకోవాల్సి వస్తుంది. ఆయన పరమాత్మ అనే బుద్ధి వీళ్ళకి లేదు. ఆయన పరమాత్మ అయినా సరే ఒక శరీరాన్ని ధరించి వచ్చాడు కాబట్టి ఆయన వెంట పడ్డంత మాత్రాన వాళ్ళు పరమాత్మ వెంట పడినట్లు కాదు అనేది దీనికి ఒక రకమైనటువంటి సాక్ష్యం, లేదా మనం ఇందాక వేసుకున్నటువంటి ప్రశ్నకి సమాధానం. దానికి శ్రీశుకుల వారి సమాధానం ఏం చెప్తున్నారంటే, కాదు, ఎప్పుడైనా సరే వస్తుశక్తి అనేది ఒకటి ఉంటుంది. వస్తుశక్తిని కాదని మనం పైన మాట్లాడలేము. వస్తుశక్తి రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఎవరో మనం చిన్నప్పుడు పిల్లవాడిని చూసాం, పిల్లవాడిని చూసాం, వాడు పెరిగి పెద్దయ్యాడు, మన ముందుకు వచ్చాడు, మనం అతన్ని గుర్తుపట్టలేక ఎవరో పిల్లవాడు అని అనుకున్నాము. కానీ మనకు తెలిసిన పిల్లవాడే ఆ పిల్లవాడు. ఇంతకుముందు చిన్నప్పుడు చూసాము, ఇప్పుడు పెద్దవాడయ్యాడు, శరీరం పెద్దదైంది, గుర్తుపట్టలేకపోయాము. కానీ పిల్లవాడు అదే పిల్లవాడిలో మార్పేం లేదు. శరీరంలో మార్పు వస్తుందేమో కానీ అదే పిల్లవాడు.
కానీ అదే పిల్లవాడు అని మనం గుర్తుపట్టలేకపోయాము. అతనికి ఇవ్వాల్సింది ఏమన్నా ఉంటే, అప్పు సొప్పు ఉంటే వాటిని ఇవ్వలేకపోయాము. అతన్ని మనం లెక్క చేయలేదు. అతనితో మనకు ఏ విధమైనటువంటి సంబంధము లేదు. ఓకే. కానీ ఒక నిప్పు ఉంది. అది నిప్పు అని మనకు తెలియదు. నిప్పు అని తెలియక దాన్ని ముట్టుకున్నాము. కాలుతుందా కాలదా? అంటే నిప్పు అనేదాన్ని తెలిసి ముట్టుకున్నా తెలియకుండా ముట్టుకున్నా కాలి తీరుతుంది. ఇందాక మనకు తెలిసిన పిల్లవాడే అనే ప్రత్యభిజ్ఞ లేదా తెలివి మనకు లేకపోతే వ్యవహారం అక్కడ సాగటం లేదు. ఏ వ్యవహారమూ లేదు. అతను మనకు ఉపకారం చేయడు, మనం అతనికి ఉపకారం చేయము. కానీ నిప్పు అనేది తెలిసినా తెలియకపోయినా తన పనిని తాను చేసుకుంటూ పోతుంది. అంటే రెండు రకాలుగాను ఉంది. వస్తుశక్తిని బట్టి రెండు రకాలుగాను ఉంది. అక్కడేమో మనకు తెలిసిన పిల్లవాడి విషయంలోనేమో వస్తుశక్తి పనిచేయటం లేదు. ఈ నిప్పు దగ్గర వస్తుశక్తి పనిచేస్తుంది. వస్తుశక్తి పనిచేసే చోట్లు కొన్ని ఉన్నాయి, వస్తుశక్తి పనిచేయని చోట్లు కొన్ని ఉన్నాయి. అక్కడ మనకు తెలిసినటువంటి పిల్లవాడు అనే విషయంలో వ్యవహారం అంతా కూడా ఏదో మసకమసకగా ఉంది. తమో గుణంతో అజ్ఞానంతో ఆవరింపబడి ఉంది. అజ్ఞానాన్ని పోగొట్టడానికి కావలసినటువంటి ప్రతిభిజ్ఞ మొదలైనవి అక్కడ లేవు. కాబట్టి అక్కడ వ్యవహారం జరగటం లేదు. ఇక్కడ మాత్రం ఎందుకో తెలియదు, మనం చెప్పలేము. ఇక్కడ చేయి కాలిపోవటం అనేటువంటి వ్యవహారం జరిగిపోతుంది. కాబట్టి వస్తుశక్తిని బట్టి కొన్నిసార్లు ఇలా కొన్నిసార్లు అలా జరుగుతుంది. జరక్కేమీ కాదు. ఈ శ్రీకృష్ణుడు అనే ఆయన పరమాత్మ, నిప్పు లాంటివాడు. ఈ పరమాత్మ అనేవాడు ఆయన తన వస్తుశక్తిని కోల్పోడు కదా. జీవుడేమో వస్తుశక్తిని కోల్పోయాడు. చైతన్యం తాలూకు శక్తిని దాదాపు కోల్పోయి ఏదో మిడుకుమంటున్నాడు అని కదా అనుకున్నాము. మనం చెప్పుకునేటప్పుడు ఒప్పుకునే దిగాం కదా. కాబట్టి జీవుడు వస్తుశక్తిని కోల్పోయాడు. పరమాత్మ తన యొక్క వస్తుశక్తిని, చైతన్య శక్తిని కోల్పోలేదు కాబట్టి నిప్పులా ఉన్నాడు. నిప్పులా ఉన్నవాడి వెంట పడితే పరమాత్మ వెంట పడ్డట్టే అవుతుంది. శ్రీకృష్ణుడి వెంట పడితే పరమాత్మ వెంట పడ్డట్టే అవుతుంది. శ్రీకృష్ణుడిలాగా మరొకరు నల్లగానో తెల్లగానో మరొక రకంగానో ఉంటే వాళ్ళ వెంట పడితే వాళ్ళు జీవులైతే గనక ఆ జీవులు వెంట పడితే పరమాత్మ వెంట పడ్డట్టు కాదు. ఎందుకంటే ఈ వస్తుశక్తి, చైతన్య శక్తి అనేది ఆవృతంగా ఉంది. శ్రీకృష్ణుల్లో ఆ పరమాత్మ శక్తి, చైతన్య శక్తి అనేది అనావృతంగా ఉంది. నిప్పు, అలాగే మనం చెప్పుకున్న రెండో ఉదాహరణ, ఈ రెండిటికి మధ్య ఉండేంత తేడా ఈ శ్రీకృష్ణుడికి మిగతా జీవులకి ఉంది. కాబట్టి మిగతా జీవులు వెంట పడితే ఆ జీవులు వాస్తవంగా పరమాత్మ స్వరూపమే అయినప్పటికీ వాళ్ళకి ఆవరణం అనేది ఉంది కాబట్టి అది లెక్కలోకి రాదు. జీవుడు వెంట పడ్డట్టే అవుతుంది కానీ పరమాత్మ వెంట పడ్డట్టు కాదు. వాళ్ళ వెంట పడాలంటే అయం పరమాత్మ అనే దృష్టితో పడితే అప్పుడు పరమాత్మ వెంట పడ్డట్టు. అప్పుడు వీడే, ఈ చూసుకునేటువంటి వాడే, చూసేవాడే ఆ పరమాత్మ అనే దృష్టితో చూడాలి. దానికి కూడా చిన్న ఉదాహరణ ఉంది, కొంచెం కష్టం. ఎప్పుడైనా బాగా చలేసేసినప్పుడు, భావనాశక్తి బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఉదాహరణ వర్తిస్తుంది. మిగతా సమయంలో ఈ ఉదాహరణకు విలువ లేదు. భావనాశక్తి బలంగా ఉన్న వాళ్ళ విషయంలో మనం చెప్పుకోబోయే ఉదాహరణ పనిచేస్తుంది. బాగా చలిగా ఉన్నప్పుడు, ఆ చలిని తట్టుకోలేనప్పుడు ఏం చేయాలి అంటే మనస్సులో వన్ని బాగా భగభగ మండుతున్నటువంటి నెగడుని భావన చేయాలి. నెగడు భావన చేస్తే ఆ భావన నిలిస్తే, కుదిరితే ఈ చలి అనేది ఎగిరిపోతుంది. మనసు గనక అటువైపుకు వెళ్ళిపోతే చలి అనేది అస్సలు పనిచేయదు. శరీరానికి కూడా చలి అనేది తాకదు. కేవలం మనసుకే కాదు, శరీరానికి కూడా చలి తాకదు. కానీ ఎవరు దీన్ని ప్రాక్టీస్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఆ మాత్రం భావనా బలాన్ని సాధన చేసుకుని సాధించుకోవాలి. ఎప్పుడో ఒకప్పుడు కానీ ఇలాంటి భావనా బలం మనకు బయటపడదు, కొన్ని సందర్భాల్లోనే బయటపడుతుంది. ఈ భావనా బలాన్ని నిజంగా పెంచి పోషించుకుంటే ఇలాంటివి సులభంగా సాధించుకోవచ్చు. అలాంటి భావనా బలం ఉన్నప్పుడు ఎదురుకుండా ఉండేటువంటి వస్తువు నిప్పు కాకపోయినా సరే ఇది నిప్పు అనేటువంటి దృష్టితో సాధించగలిగితే, అలాంటి యోగశక్తి ఉంటే నిప్పు కానిది కూడా నిప్పు అవుతుంది కదా. అలాగే ఈ జీవుడి మీద ఆవరణం అనేది ఉన్నా సరే చేసే సాధనలో గనక నిజాయితీ ఉంటే, చేసే సాధనలో బలం ఉంటే గనక ఆ జీవుడు పరమాత్మ అనే భావన గట్టిగా గనక నిలబెడితే ఆ జీవుడు వెంటపడ్డా సరే పరమాత్మ వెంటపడ్డట్టే అవుతుంది.
అందుకనే ప్రతి ఒక్కరిని పరమాత్మ యొక్క రూపాలుగా భావించుకోండి, భావించుకోండి, భావించుకోండి. బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అనేది అలవాటు చేసుకోండి అని మాటిమాటికి చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి పరమాత్మ శక్తి వస్తుశక్తిగా నిప్పులాగా అలాగే స్పష్టంగా ఉన్నప్పుడు ఆ పరమాత్మ శక్తి వెంట ఏ దృష్టితో పడ్డా సరే, ఏ దృష్టితో తెలిసినా తెలియకపోయినా సరే పడ్డా సరే, అది పరమాత్మ వెంట పడ్డట్టే అవుతుంది. దాన్నే ఎక్కడ చెప్పారు? హృషీకేశ సహా. ఆయన మనస్సుకు కూడా నియామకుడైనటువంటి అంతర్యామి. ఆ అంతర్యామి శక్తి కానీ లేదా మనస్సును కూడా నియమించేటువంటి చైతన్య శక్తి కానీ ఆయన శ్రీకృష్ణ శరీరంలో వదిలిపెట్టుకోలేదు. దాన్ని వదిలిపెట్టుకోలేదు ఆయన. దాన్ని అలాగే పట్టుకున్నాడు. జీవుడు వదిలిపెట్టేసుకున్నాడు, ఆయా జీవులు వదిలిపెట్టుకున్నారు, కానీ ఆయన వదిలిపెట్టుకోలేదు. ఆయన హృషీకేశగానే ఉన్నాడు. హృషీకేశగానే ఉన్నాడు కాబట్టి ఆయన వెంట పడితే పరమాత్మ వెంట పడ్డట్టు అవుతుంది అని సమాధానం చెప్పారు. ఇంకా 2 ప్రశ్నలు మిగిలిన్నాయి. అందులో ఒక ప్రశ్న, అయితే శ్రీకృష్ణుడు పరమాత్మ కదా, మనం ఒకసారి శ్రీకృష్ణ అంటే పరమాత్మ అనుకున్నట్టు అవుతుంది కదా. నాకు శ్రీకృష్ణుడు ఇష్టం అంటే కనుక పరమాత్మ ఇష్టం అని అన్నట్లు అవుతుంది కదా. గోపికలకున్న అడ్వాంటేజ్ మనకు కూడా ఉండాలి కదా, వాళ్ళకుండే సౌకర్యం మనకు కూడా ఉండాలి కదా. అది ఎందుకు లేదు? మనం శ్రీకృష్ణుడు వెంట పడితే పరమాత్మ వెంట పడ్డట్టు అవ్వాలి కదా. అంటే అవ్వాలి. పడుతున్నామా లేదా తర్వాతి మాట, పడగలుగుతున్నామా లేదా అనేది ఇంకా పెద్ద మాట. దాన్ని పక్కన పెడితే కిముత అధోక్షజ ప్రియా, వాళ్ళు ఆ పరమాత్మ వెంట పడినట్లు అవ్వటానికి కావలసినటువంటి మనశ్శుద్ధిని సాధించుకున్నారు. ఎందుకంటే అధోక్షజ ఇంద్రియాల యొక్క ప్రభావాన్ని తొక్కేసేవాణ్ణి ప్రియుడుగా ఉంచుకున్నారు వాళ్ళు. అధోక్షజ ప్రియ యాసాంతా అధోక్షజ ప్రియ. అధోక్షజుడు ఇంద్రియాల ప్రభావాన్ని తొక్కేసేవాడు, అలాంటివాడు వాళ్ళకి ప్రియుడు. అంటే వాళ్ళ ఇంద్రియాలు పరిశుద్ధంగా ఉన్నాయి. వాళ్ళ ఇంద్రియాలు ఎప్పుడు ఆగమంటే అప్పుడు ఆగుతున్నాయి. చూడొద్దు అంటే ఆగుతున్నాయి, వినొద్దు అంటే ఆగుతున్నాయి. అసలు వినే ప్రసక్తి లేదు అనుకుంటే ఆ శబ్దాలు చెవుల్లోకి చేరుతున్నాయో లేదో కూడా వాళ్ళకి తెలియదు. మనస్సు కూడా ఆ స్థాయిలో పనిచేస్తోంది. మనం చాలా సందర్భాల్లో అనుకున్నాం, మనస్సు కడిగేసుకుని ఉన్నారు వాళ్ళు. మనస్సు శుద్ధంగా ఉంది, నోరు కడుక్కున్నట్లుగా మనస్సు కడుక్కుని కూర్చున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి అధోక్షజుడు ప్రియుడుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. మనకి అధోక్షజుడు ప్రియుడుగా ఉంటే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. అధోక్షజుడిని ప్రియుడిగా ఉంచుకోవాలి. ఏ విషయాన్ని ప్రియుడి కింద చేర్చుకోకూడదు, ఏ విషయాన్ని ప్రియం కింద మనసులోకి చేర్చుకోకూడదు. అధోక్షజుడిని మాత్రమే ప్రియుడిగా గనక చేర్చుకుంటే, ఆ అధోక్షజుడు వెంట పడితే ఆయన పరమాత్మ అని గుర్తించకపోయినా పరమాత్మ వెంట పడ్డట్టే అవుతుంది. గుర్తింపు అక్కర్లేదు ఎప్పుడు, అంతే కదా. నిప్పు ముట్టుకుంటే కాలుతుంది నిజమే, చేతికి తొడుక్కుని ముట్టుకుంటే కాలదుగా. చేతికి తొడుగుంటే నిప్పేం కాలుతుంది, అది నిప్పు అని తెలిసినా కాలదు, తెలియకపోయినా కాలదు. చేతికి తొడుగులాగా మనసుకి విషయాల తొడుగులు ఉన్నాయి. విషపు తొడుగులు ఇవి, మంచి తొడుగులేం కావు. విషపు తొడుగులు ఇవి ఉండటం వలన ఈ ఆనందపు రుచి తెలియట్లేదు. అధోక్షజుడు ప్రియుడుగా ఉండటం లేదు. ఈ రుచి గనక పోతే, ఈ చేదు తొడుగులు అనేవి గనక పోతే తప్పనిసరిగా రుచి తెలుస్తుంది. ఆ అధోక్షజుడి మీద ప్రీతి కలుగుతుంది. అధోక్షజ ప్రీతి అనేది కలిగితే ఎవరికైనా సరే ఆయన వెంట పడ్డప్పుడు పరమాత్మ వెంట పడ్డ పరిస్థితి లభిస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. గుణప్రవాహోపరమః తాసాం గుణధియాం కథం అని అడిగావు కదా. గుణప్రవాహోపరమః ఏవం, ఎలా కుదిరింది అంటే వాళ్ళ మనస్సులన్నీ కూడా పరిశుద్ధంగా ఉన్నాయి, వాళ్ళ ఇంద్రియాలు మాట వింటున్నాయి, వాళ్ళు మనస్సుల్లో శ్రీకృష్ణుడిని ప్రియుడిగా ఉంచుకున్నారు. శ్రీకృష్ణుడ పరమాత్మ శక్తిని ఏమాత్రం విడిచిపెట్టుకోలేదు. ఆయన తన చైతన్య శక్తిని అలాగే స్పష్టంగానే ఉంచుకున్నాడు కాబట్టి తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా, తెలిసి వెంటపడ్డా తెలియక వెంటపడ్డా సరే వాళ్ళు పరమాత్మ వెంటపడ్డట్టే అయింది. ఈ అవకాశం వాళ్లకు లభించింది. వాళ్లకు లభించడం అనేది పరమాత్మ చైతన్య శక్తి పనిచేయటం వల్ల, వీళ్ళ మనస్సులు కూడా బాగుండటం వలన, రెండిటి వలన సాధ్యపడింది అని శ్రీశుకుల వారు ఈ శ్లోకంలో చెప్పారు. ఉక్తం పురస్తాదేతత్తే చైద్య సిద్ధిం యథాగతః విషన్నపి హృషీకేశం కిముతాధోక్షజ ప్రియా అని.
ఇంకో ప్రశ్న ఉంది, అది తర్వాత చూసుకుందాము. ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రధానమైన అంశాన్ని మనం పొరపాటును కూడా వదిలిపెట్టద్దు. ఈ రాసలీలా ఘట్టంలో అతి ప్రధానమైన అంశాన్ని, ఈ అంశాన్ని వదిలిపెట్టద్దు. వీళ్ళు పరుగులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు శ్రీకృష్ణుడి వైపు మనస్సుని మళ్లించుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనేమో తన చైతన్య శక్తిని కోల్పోకుండా తన అఖండానందపు రుచిని చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరూ కలవటానికి ఆస్కారం ఏర్పడింది. మనలో ఎవరైనా సరే మనం గనక, లేదా మనం అందరము గనక మన మనసుల్ని కడిగేసుకుని సిద్ధంగా ఉంటే ఆయన తన అఖండానందపు రుచి చూపించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆయనకున్నటువంటి ఏ రూపాన్ని పట్టుకున్నాం, శ్రీకృష్ణ రూపమే అక్కర్లా, మరొక రూపం అనే నియమం లేదు. ఏ రూపాన్నైనా సరే ఆయన తన చైతన్య శక్తిని ప్రస్ఫుటంగా చూపించేటువంటి ఏ రూపమైనా సరే, ఏ రూపం వెంట మనం పడ్డా సరే, వెంటపడక్కర్లేదు, ఆ రూపాన్ని మనసులో ధ్యానించుకున్నా సరే, మనసులో అనుకున్నా సరే, తప్పనిసరిగా ఆ రూపం ద్వారా మనకు అఖండానంద చైతన్య తాలూకు స్ఫూర్తిని, రుచిని ఆయన తప్పనిసరిగా తెలియజేస్తాడు. ఇది చాలా ముఖ్యమైన అంశం. దీన్ని మనం కనిపెట్టే ప్రయత్నం చేద్దాము. ఇది కనిపెట్టడం చాలా కష్టమని మనకే తెలుస్తూనే ఉంది. మాటలే కొంచెం ఇటు అటుగా ఉన్నాయి, భావం చాలా బలంగా ఉంది, లోతుగా ఉంది. ఈ భావం మన మనసు లోతుల్లోకి వెళ్ళాలి. ఈ భావం మనసుల లోతుల్లోకి వెళ్ళటానికి మనకి రాసలీలా ఘట్టం అనేది చక్కగా ఉపయోగపడాలి అని మనం మొదలు ప్రార్థించుకుందాము. మన ప్రార్థనలన్నిటినీ విని మన మనసుల్ని కడిగినట్లు చేసి, మన మనసులన్నీ ఆయన వైపే వెళ్ళేటట్లుగా చేసి, ఆయన తాలూకు అఖండానందపు రుచిని మనకు తెలియజేయవలసిందిగా మాత్రం ఆ రాసలీలామిష దాసహేలాకృత భాసజాలావలి వాసకాలోత్సవుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజుకి క్షమా ప్రార్థనాదులను చెప్పుకుని ఇక్కడికి ఆపుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.